ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. శాకంబరి అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు. పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం. పేదల ఆరోగ్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్. చెక్కులను పంపిణీ చేసిన కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు. అక్రమంగా సంపాదించిన జగన్ ఆస్తులన్నిటినీ ప్రజలకు పంచాలి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ డిమాండ్. చిరస్మరణీయుడు గోళ్లమూడి నాగేశ్వరరావు మాస్టర్. సంస్మరణ సభలో సేవలను కొనియాడిన మాజీ ఎమ్మెల్సీ ఐవి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ సూర్యారావుపేటలో కొలువయ్యున్న శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు ఆషాఢ బహుళ ఏకాదశి సోమవారం శాకంబరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దేవాలయం సిబ్బంది, భక్తులు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలను ఆలయం మొత్తం అతి సుందరంగా అలంకరించారు. శాకంబరీదేవిగా అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, కమిటీ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ, కార్యనిర్వహణాధికారి వీర్రాజ చౌదరి ప్రత్యేక చొరవతో దాతల సహకారంతో దాదాపు 2 టన్నుల కూరగాయలు సేకరించి అలంకరణకు వినియోగించారు. సాయంత్రం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బాబ్జీ, ఈవో వీర్రాజ్ చౌదరి తదితరులు ఎమ్మెల్యే కొండబాబును మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా ఆహ్వానించారు. ప్రసాదం అందించారు. అమ్మవారి కృపతో నగరాభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. డీసీ రమేష్ బాబు మాట్లాడుతూ, కాకినాడ డీసీ కార్యాలయం పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఆషాఢమాసం సందర్భంగా శాకంబరి అలంకరణలు భక్తులను అలరించాయని అన్నారు. తదుపరి రాబోయే శ్రావణ మాసం సందర్భంగా వివిధ దేవాలయాల్లో సామూహిక కుంకుమార్చన, వ్రతాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానికులు అందరూ కూడా వారి వారి స్థాయికి తగ్గట్టుగా వెజిటబుల్స్ తీసుకొచ్చి విరాళాల రూపంలో ఇచ్చి దేవస్థానం ఏర్పాట్లతో వాళ్ళకి తోచిన సహాయం కూడా ఇస్తూ ఉన్నారు. ఈ అలంకరణలో ముఖ్యంగా కొంచెం మంది ఎక్స్పర్ట్స్ ప్రతి సంవత్సరం చేసే ఎన్ఎఫ్సిఎల్ సిబ్బంది వారు కూడా వచ్చి వారి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమంలో అలంకరణకు ప్రత్యేక అలంకరణ చేసే దాంట్లో వారు ప్రత్యేక దృష్టి సారించారు. 2 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మా అర్చక స్వాములు, మా సిబ్బంది, మా దేవాదాయ శాఖ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో వాటికి లోబడి, అధికారుల ఉత్తర్వులకు లోబడి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం, ఈ కార్యక్రమాలని ఇంకా మున్ముందు ఇంకా ప్రత్యేక కార్యక్రమాలు కూడా కొన్ని ప్రవేశపెట్టడం, అమ్మవారి ప్రఖ్యాతి నలుమూలలా కూడా ప్రసిద్ధి చెందేటట్టు చేయడం కూడా చేస్తామని, ఈరోజు ఉదయం నుంచి దర్శనం ఇచ్చే అమ్మవారు సాయంత్రం వరకు కూడా ఈ రూపంలో దర్శనమిస్తారు. మీరందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఎన్ని టన్నులు సార్? సుమారుగా ఒక 4-5 టన్నులు కూరగాయలతో అలంకరణ చేయడం జరిగింది. ఈ అలంకరణ చాలా కష్టతరమైనప్పటికీ కూడా మహిళా భక్తులు మొన్న సుమారు నిన్న అయితే 250 మంది భక్తులు అందరూ సహాయ సహకారాలు వాళ్ళు శ్రమించి
కష్టపడి రాత్రి 1 గంట వరకు కూడా కష్టపడి ఈ రూపాన్ని తీసుకురావడం జరిగింది దేవాలయాన్ని. కాబట్టి ఈ రూపం మళ్ళీ సంవత్సరం కానీ రాదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, అమ్మకు కృపకు పాత్రలు అవుతారని, తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారని కోరుచున్నాం. అందులో భాగంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద దేవాలయం తలుపులమ్మ దేవస్థానం, అలాగే మరిడమ్మ అమ్మవారి దేవస్థానం, నౌకాలమ్మ దేవస్థానం, ఈరోజు బాలకృష్ణస్వామి అమ్మవారి గుడిలో కూడా జరుగుతుంది. ఇలాగే నౌకాలమ్మ దేవస్థానం సూర్యారావుపేటలో కూడా శాకాంబర ఉత్సవాలు జరిగినాయి. అన్ని దేవాలయాల్లో కూడా ఈ ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి అమ్మవారు కూడా శాకాంబరి అవతారంలో భక్తులు కనుగొందు చేసే విధంగా అలంకరించమని కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఆ విధంగా దేవాలయ ధర్మోదయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా ఈ శాకాంబర ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి వచ్చే భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదం, ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా మా అధికారులు తనిఖీదారులు అందరూ కూడా పూర్తి చేస్తున్నారు. మరి భక్తులందరికీ కూడా దర్శనంలో కానీ, వారి వచ్చే ప్రసాదంలో కానీ, అలాగే అన్నప్రసాదం కానీ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా అన్ని దేవాలయాల్లో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేర్చాలని చేయడం జరిగింది. మరి 20 దాటిన తర్వాత మళ్ళీ శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం పూజలు అవి చేస్తూ ఉంటారు. అందుకని శ్రావణ మాసంలో కూడా అన్ని దేవాలయాల్లో కూడా తేజమాన్యంగా అలంకరణలు చేసి భక్తులకు అందరికీ కూడా వీక్షించే విధంగా ఏర్పాటు చేయవలసిందని అన్ని కార్యక్రమాలు కాకినాడ డివిజన్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తిలు పేర్కొన్నారు. వలసపాకల్లోని తమ నివాసం వద్ద నియోజకవర్గానికి సంబంధించి పలు గ్రామాల లబ్ధిదారులకు 11 మందికి 5,96,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల బాగోగులకే ప్రాధాన్యం ఇస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశంలో ఆరోగ్య రంగాన్ని నూతన దిశగా నడిపిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందిన బాధితులకు సహాయంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా నేరుగా ఆర్థిక సాయం అందించడం పేద ప్రజలకు ఊరటనిస్తోందని వారు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ పరిధిలో ఎల్ఓసి విధానాన్ని వినియోగిస్తూ మరింత సమర్థవంతంగా ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా చెల్లింపులు జరిపే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని ఆయన వివరిస్తూ, ఇది గత ప్రభుత్వంలో కనబడని పారదర్శకతకు దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. లబ్ధిదారుల వివరాలు, చికిత్స రికార్డులు పరిశీలించిన తరువాత ప్రభుత్వం ఎల్ఓసి విధానం ద్వారా నేరుగా ఆసుపత్రికి చెల్లింపు చేసి పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా చేస్తోందని వివరించారు. సీఎంఆర్ఎఫ్ పూర్తిగా ఉచితంగా, పారదర్శకంగా లభించే సహాయ పథకమని, దళార్లు, మోసగాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దనని, ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ సాయం పొందాలంటే నేరుగా ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు ప్రక్రియను పాటించడమే సరైన మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేయాలి. ఏదన్నా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వటమే కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి కార్యకర్తలకు అందుకే ఈ చెక్కులు కూడా ఎవరైతే ఇచ్చారో ఆ కార్యకర్తల సమక్షంలో ఇస్తున్నాం, వాళ్ళ చేతుల మీదుగా ఇస్తున్నాం. మీ క్రెడిట్ గ్రామాల్లో పెరగాలి, మీ మీద ప్రజలకు నమ్మకం ఉండాలని ఉద్దేశమే చేస్తున్నాం. మీ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా కార్యకర్తలందరూ పనిచేస్తూ ఎవరైతే చెక్కులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా మరి భగవంతుడు ఆయురారోగ్యాలతో మీకు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3500 కోట్ల లిక్కర్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అక్రమంగా సంపాదించిన జగన్ ఆస్తులన్నింటినీ ప్రజలకు పంచాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ వ్యవహారం పైన, అదేవిధంగా లిక్కర్ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు రప్పా రప్పా దేశాన్ని దోసుకోండి, రప్పా రప్పా రాష్ట్రాన్ని దోసుకోండి, రప్పా రప్పా లిక్కర్ను దోసుకోండి, రప్పా రప్పా భూములు దోసుకోండి, రప్పా రప్పా ప్రజలను దోసుకోండి. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో ఏదైతే మిథున్ రెడ్డి కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడున్న మైనింగ్ మాఫియా, భూమాఫియా అన్నీ కూడా ఈవేళ అతని కనుసన్నల్లోనే కాకినాడ జిల్లా అంతా జరిగింది. ఇక్కడ జరిగిన అవినీతి కార్యక్రమాలన్నింటిలో కూడా మిథున్ రెడ్డి యొక్క భాగస్వామ్యం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా కొడవల్లో ఏదైతే 330 ఎకరాలు మైనింగ్ ఇచ్చారో, విజయానందరెడ్డి మైనింగ్ ఉంది,
ఆ మైనింగ్లో కూడా ముఖ్య పాత్రధారుడు మిథున్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 3,200 కోట్ల రూపాయల అవినీతి లిక్కర్ స్కామ్లో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎక్కడ కూడా మన కార్డ్స్ అలౌ చేయట్లేదు, బ్యాంక్ కార్డ్స్, అదేవిధంగా ఫోన్పే అలౌ చేయట్లేదు, క్యాష్ కలెక్షన్ చేస్తున్నారు, ఈ కలెక్షన్ అంతా కూడా మరి ఇది అవినీతి జరుగుతుందని చెప్పారు. అదే అవినీతి ఇవాళ ప్రూవ్ అయింది. అందులో భాగస్వాములు అందరూ కూడా కసిరెడ్డి కంపెనీ చాలా రప్పారప్ప టీం, జగన్ రప్పారప్ప టీం అంటే లిక్కర్ స్కామ్ టీము, భూదోపిడీ స్కీము, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను దోచుకున్న స్కీము జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప స్కీమ్ కాబట్టే ఆ విధంగా అతను ప్రవర్తించాడు కాబట్టే ప్రజలు ఆయనకి రప్ప అని 4 ఉతికి 11 సీట్లకు పరిమితం చేశారు. అంచేత ఇంత అవినీతి చేస్తున్నాడు కాబట్టి దీనికి ముఖ్య కారుడు లీడరు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి 3,200 కోట్ల స్కామ్. అదేవిధంగా ఆయన ఏదైతే అక్రమార్జన లిస్టులు ఉన్నాయో ఆ అక్రమార్జన అంతా కూడా 1,000 కోట్లు కూడా ప్రజలకు పంచిపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇంకా ప్రజల్లో తిరగడానికి సిగ్గుండాలి మీకు. మీ యొక్క అవినీతి కార్యక్రమాలు ఒక పక్కన బయటపడుతూ ఉంటే, ఒక పక్కన అరెస్టులు అవుతుంటే, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్లో తిరుగుతాను, ప్రజల కోసం తిరుగుతా అంటున్నాడు. ఎక్కడా తిరగవలసిన అవసరం లేదు. సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్కతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నాడని చెప్తే, ఉపాధ్యాయుడిగా, ప్రజా సైన్స్ ఉద్యమ కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా విశిష్టమైన సేవలు అందించిన గోళ్లమూడి నాగేశ్వరరావు చిరస్మరణీయుడు అని మాజీ ఎమ్మెల్సీ ఎల్ల వెంకటేశ్వరరావు సహా పలువురు ప్రజా సంఘాల నేతలు కొనియాడారు. కాకినాడ యూటీఎఫ్ టీచర్స్ హోంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గోళ్లమూడి నాగేశ్వరరావు మాస్టర్ సంస్మరణ సభ నిర్వహించారు. యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా ఐబీ, సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణిలు గోళ్లమూడి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఐబీ మాట్లాడుతూ యూటీఎఫ్లో జీఎన్ఆర్గా పిలుచుకునే గోళ్లమూడి నాగేశ్వరరావు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మనసులపై చెరగని ముద్ర వేసిన నాగేశ్వరరావు ఉద్యమ పదంలో కూడా తనదైన శైలిలో పనిచేశారని కొనియాడారు. సిఐటియు నేత బేబీరాణి మాట్లాడుతూ సుందరయ్య భవన్ నిర్మాణ కమిటీ కన్వీనర్గా ఆయన చేసిన సేవలను మరువలేమని అన్నారు. ప్రజా సంఘాలలో యువ కార్యకర్తలను ప్రోత్సహించడంలో నాగేశ్వరరావు మాస్టారు ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. రూరల్ జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, రూరల్ మండలం సీనియర్ నాయకుడు పెద్దాడ సుబ్బారాయుడు, రోటరీ సంస్థ పెద్దలు మూర్తి, ప్రముఖ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవి నగేష్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కేఎంఎంఆర్ ప్రసాద్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు, ఐద్వా నాయకురాలు సిహెచ్ రమణి, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఏ వాసుదేవులతో పాటు కరి నాగేశ్వరరావు, సిహెచ్ అజయ్, పి రామకృష్ణ, జె శ్రీనివాస్, సిహెచ్ విజయ్ కుమార్, బి రత్నం, గనారా, గుత్తల రామకృష్ణ, యు సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ గోళ్లమూడి నాగేశ్వరరావు మానవ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. అనేక మందితో గొప్ప స్నేహ సంబంధాలు కొనసాగించారని అన్నారు. సిపిఎం కార్పొరేటర్గా 49వ డివిజన్కి ప్రాతినిధ్యం వహిస్తూనే నగర సమస్యలను కౌన్సిల్లో లేవనెత్తారని తెలిపారు. నేటి తరం నాగేశ్వరరావు మాస్టారు ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. గోళ్లమూడి నాగేశ్వరరావు జీవిత విశేషాలు, ఆయనతో అనుబంధం ఉన్న ప్రముఖుల అభిప్రాయాలతో ప్రజాశక్తి దినపత్రిక వారు రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన గీతాలు అలరించాయి. సభకు సిహెచ్ వెంకటరమణ ఆహ్వానం పలుకగా పలివెలి వీరబాబు వందన సమర్పణ చేశారు. సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, యూటీఎఫ్ నాయకులు టి అన్నారం, సిహెచ్ సూరిబాబు, వి సోని, పివిఎన్ గణేష్, ఎన్ గోవిందరాజులు, ఎంవి సాయిరాం, జన విజ్ఞాన వేదిక నాయకులు బివివి సత్యనారాయణ, ఈశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు సాహిత్ ఆదర్శలతో పాటు నాగాబతుల సూర్యనారాయణ, సిహెచ్ వేణు, ఎం నాగలక్ష్మి, వి రవికుమార్, ఎన్వి పద్మావతి, గోళ్లమూడి అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే మన టీంలో ఉన్నటువంటి రాజమండ్రి ఏరియాకి సంబంధించిన ఆచారి యూటీఎఫ్ నుంచి అక్షరాస్యత ఉద్యమానికి మనం పంపించడం జరిగింది. కామ్రేడ్ బాబురావు, నాగేశ్వరరావు, ఆచారి, ప్రతాప్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ ఒక టీం. ఈ టీంతో తూర్పుగోదావరి జిల్లాలో ఈ అక్షరాస్యత జన విజ్ఞాన వేదిక మూమెంట్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆ చివరి దశలో నాగేశ్వరరావు కంట్రిబ్యూషన్
గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండో అంశం. చివరిది సిపిఐఎం కార్పొరేటర్గా ఆయన పనిచేశాడు. దాని గురించి మన ముందా ఆ మూర్తి కొన్ని ప్రత్యక్షంగా లైవ్లో చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. ఆ రకంగా నాగేశ్వరరావు మనందరి మధ్య కామ్రేడ్గా, ప్రజా సంఘాల నాయకుడిగా, వర్గ సంఘాల కంట్రిబ్యూషన్గా ఆయన ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్ని మనందరూ గుర్తుపెట్టుకోవచ్చు. అదే నాగేశ్వరుని బతికిస్తుందని కూడా. అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠాది దేవతగా పిఠాపురం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ పురుహూతిక అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురం పాదుగ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న 10వ శక్తి పీఠాది దేవత శ్రీ పురుహూతిక అమ్మవారిని శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కాటం జగన్మోహన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో అర్చకులు అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో అలంకరించారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అలాగే కుకుటేశ్వర స్వామి వారికి, రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. వైసీపీ నేత ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అన్యాయము, అక్రమమని కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు అల్లి రాజుబాబు యాదవ్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజుబాబు యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చేందుకు వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇటువంటి దుశ్చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు CH చక్రవర్తి, R సత్య తదితరులు పాల్గొన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్ అనే ఒక కొత్త జరగని స్కామ్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకువచ్చి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా సపోర్ట్గా ఉంటున్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఆ స్కామ్లో ఇరికించి జైలు పాలు చేయడం ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్ష సాధింపుల్లో ఒక చర్యగా మేము భావిస్తున్నాం. మీరు చూశారు, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గన్మ్యాన్లు ఇద్దరిలోని తీసుకెళ్లి కొడితే ఒక గిరి అనే గన్మ్యాన్ ఒప్పుకొని అతను ఏదో అతని చేత వాంగ్మూలం ఇప్పించి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అలాగే నిన్న మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని, ఆయనకి ఏ సంబంధం లేదు, ఆయన సెంట్రల్లోని MP, ఆయనకి ఏ సంబంధం లేకపోయినా సరే ఆయన్ని 4వ ముద్దాయి కింద పెట్టి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు గారి టీం అది. ఆ టీంలోని వ్యక్తులతోని ఈ అరాచకాన్ని జరిపిస్తున్నారని బీసీసీఎల్ తరపున మేమందరం నమ్ముతున్నాం. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు మాకు ఇక్కడ 3 సంవత్సరాలు కోఆర్డినేటర్ కింద రీజనల్ కోఆర్డినేటర్ కింద చేశారు.
ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన బీసీల పట్ల స్పందించే తీరు కానీ, ఎవరైనా సమస్యని వెళ్తే స్పందించే తీరు కానీ మేము గమనించాం. అలాంటి వ్యక్తిని బంధించి ఈరోజు ఆనందం పడే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని ఈ సందర్భంగా ఈ పత్రికాముఖంగా మేధావులు, పెద్దలకి, ప్రజలకి అందరికీ విన్నవించుకుంటాం. అంటే మిథున్ రెడ్డి గారి మీరు అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఎందుకనంటే ఆయన సంబంధం లేని గొడవ. ఆయన ఇప్పుడు కూడా ఇందులో తలదూర్చినట్టుగా ఏ ఆధారాలు కూడా సిట్టు కూడా ఇంతకాలం వెయిట్ చేయడం గల కారణం అదే. ఏ ఆధారాలు చూపించలేకపోయింది. కానీ తప్పుడు దారిలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దాంట్లో తిట్టండి, ఇలాంటి నందిని పందెం చేయగలరు, పందిని నందిని చేయగలరు. కానీ ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఈ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పతనానికి తొలిమెట్టుగా ఇది మాత్రం ఖచ్చితంగా వార్నింగ్ లా ఉంటది. ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నానంటే ఇలాంటి నిరంకుశ పాలన, ఇలాంటి నిరంకుశ ఆలోచన విధానం, రెడ్ బుక్ రాజ్యాంగం, అంబేద్కర్ గారు మనకి మంచి రాజ్యాంగాన్ని రాసి పెట్టాడండి. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా మీరు వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తానంటే, రెడ్ బుక్ రాజ్యాంగం మీకే కాదు సార్, ఎవరికి అధికారం వస్తే వాళ్ళు అంతకు మించి రెడ్ బుక్ రాజ్యాంగాలు చేయొచ్చు. కానీ అలా చేసుకుంటూ పోతే రేపొద్దున మనుగడ మరుగైపోద్ది. కానీ ప్రజలకు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6 హామీలు మీరు అమలు చేయలేని పక్షాన డైవర్ట్ పాలిటిషన్ చేస్తున్నా ఉన్నారు. ఈ రోజు మీరు ఏదైతే అమరావతి, సింగపూర్ అది ఇదని ప్రయోగాలు పడిపోయారు, ఈ రోజు అది చెరువు అయిపోయి సముద్రం అయిపోతే కెరటాలు ఇరుగుతుంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం మన జనసేన ఎమ్మెల్యే గారు ఒక ఆవిడ డ్రైవర్ ని చంపేసేసి తీసుకెళ్లి అక్కడ చెన్నై కాలువలో పడిచేశారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో భయంకరమైన సిచ్యువేషన్లు ఆంధ్ర రాష్ట్రంలో భయంకరంగా తయారయ్యాయి. చంటి పిల్లల్ని రేపులు చేయడం కానీ, లేకపోతే గంజాయిలు, మొన్న పిఠాపురంలో గంజాయి టన్నులు పట్టుకున్నారండి. ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం మిథున్ రెడ్డి గారిని ఇవాళ వాడారు. మీ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఏంటంటే ఏదో ఒక విషయం జరిగిన తర్వాత ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, దీన్ని డైవర్ట్ చేసుకోవడం, ఈ విధంగానే మీకు ఈ 5 సంవత్సరాలు గడిచిపోతుంది సార్. దయచేసి ప్రజలకు ఏమైనా చేయగలిగితే రేపు భవిష్యత్తు మీకు ఉంటుందో, లేదంటే ఇంతతో మీకు బూస్టాప్ అయిపోతుంది. కాకినాడ ద్వారకా నగర్లో వేయించేసి ఉన్న అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఆలయ భక్తులచే విష్ణు సహస్ర నామపారాయణ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, మహిళలు విష్ణు సహస్ర నామపారాయణ చేశారు. శ్రీ వెంకటదుర్గ చేనేత వస్త్రాలయ అధినేత మింజమూరి వెంకట సుబ్బారావు, సతీమణి రాధ, కంతేటి సుజాత, రాణి, భక్తులు, మహిళలు విష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ముమ్మడి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ, భక్తురాలు రాణి, ఆలయ అర్చకులు నారాయణాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆలయ భక్తులు పారాయణ కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ, తులసి మొక్కలు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ముమ్మడి నాగేశ్వరరావు, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ, మల్లెపూడి మల్లిబాబు, ఆలయ అర్చకులు నారాయణాచార్యులు, శ్రీనివాసాచార్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ మన భక్త బృందం చేత దిగ్విజయంగా జరిగింది. మన కమిటీ వారి సహకారంతో కూడా స్వామివారి కార్యక్రమం చాలా బాగా జరిగింది. తర్వాత గోవిందనామాలు, తర్వాత స్వామివారికి భగవద్గీత కూడా ఏకాదశి నాడు, బహుళ ఏకాదశి నాడు భగవద్గీత పారాయణ కూడా చాలా బాగా జరిగింది. స్వామివారికి కూడా మన వెంకటదుర్గ వాళ్ళు ఇంకా అందరూ భక్తులు అందరూ కలిపి స్వామివారికి వెంకటేశ్వర విగ్రహాలు అది సమర్పణ చేశారు. తర్వాత భక్తులు అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారికి విగ్రహాలు కూడా స్వీకరిస్తారు. ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా మంచిదండి. ఈ వెంకటదుర్గ శారీ మందిర్ వారు, మా రాణి గారు మరియు రాధా గారిచే ఈ ఆలాపన చేయించడం చాలా మనకి మంచి సంప్రదాయమైనటువంటి కార్యక్రమం. ఇలాగే చాలా మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీకి చాలా ధన్యవాదాలు తెలుపుతూ స్వామి సన్నిధిలో మేమందరం కూడా ఏరియాలో ఉన్న మన వెంకటదుర్గ శారీ మీద రాధ గారు, సుజాత గారు, శ్రీనివాస్ గారు, కమిటీ వాళ్ళు వీళ్ళందరూ కలిపి అందరూ కలిపి మేము సహకారంతో మేము ఎప్పుడు కూడా ఈ పూజలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గుడిని ఇంకా పెద్దగా హైలైట్ చేయాలని, ఇంకా పెద్ద గుడి చెయ్యాలని మా కోరిక. అందరి సహకారంతో మేము దేవుడి యొక్క నామాలు, హిందూ సంరక్షణ, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి వారి యొక్క సహకారంతో
మంచి అభివృద్ధి చెందింది. గతంలో మరి ముమ్మడి బోరయ్య గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ఎంతో అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు అలాగే మన మల్లిపూడి వెంకటేష్ గారు వీళ్ళంతా మేమంతా కూడా మరి ఇక్కడ ఒక కమిటీగా ఏర్పడి మరి గుడిని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో మరి చేస్తున్నారు. మరి లోపల మా మహిళా మండలి అంతా కూడా మరి ఇప్పుడు మొన్న కూడా మరి ఒక కార్యక్రమం చేశారు. ఈరోజు మా విష్ణు నామశాస్త్ర పారాయణం అత్యంత వైభవంగా మరి రాధగారు అంటే వెంకటదుర్గ శ్రీనివాసరావు వారు, అలాగే రాణి గారు, అలాగే మన కాశీ గారు వారి యొక్క సుజాత గారు వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేశారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ యొక్క కమిటీ అంతా నిర్ణయించుకుంది. మరి అదే ప్రకారంగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి ఎల్లవెల్లా ఈ గుడి ఇంకా అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడి సన్నిధిలో కోరుకున్నాను. ఏ విధమైన సదుపాయాలు లేని విద్యార్థులు చదువులో ప్రతిభ చూపించడం పట్ల భరద్వాజ సేవా సంఘం నగదు ప్రశంసా పత్రాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్టూడెంట్స్ ఎథిక్స్ కమిటీ సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా సత్కరించింది. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి అగ్రగామిగా నిలిచిన పలువురిని భరద్వాజ సేవా సంఘం ప్రత్యేకంగా సత్కరించింది. కాకినాడ ఆకొండ లక్ష్మీ స్మారక గోశాల సమావేశ మందిరంలో జరిగిన ఈ విశేష కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు డాక్టర్ ఐవి రావు అధ్యక్షత వహించారు. డాక్టర్ రావు స్వాగతం ఉపన్యాసం చేస్తూ ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో మరింతగా విద్యలో రాణించగలరని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని రానున్న తరం కూడా చదువులో మంచి ప్రతిభ కనపరచాలన్న భావంతో లక్ష్యాలను సాధించేందుకు మా సేవా కార్యక్రమం తోడ్పడుతుందని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించడం అందరి బాధ్యతగా భావించాలని అన్నారు. భరద్వాజ సేవా సంఘం ఎంపిక చేసిన విద్యార్థులు చదువులో ప్రతిభ కనపరచడం నేటి తరానికి ఆదర్శంగానూ మార్గదర్శకంగానూ ఉంటుందనడంలో సందేహం లేదని అన్నారు. చాగంటి కోటేశ్వరరావును భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు డాక్టర్ ఐవి రావు బృందం ఘనంగా సత్కరించారు. సంఘ కార్యదర్శి ముంజులేరు విశ్వేశ్వరరావు విద్యార్థుల పేర్లను ప్రకటించారు. పరివర్తనకు చెందిన చిల్డ్రన్ కేర్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి జీవి సుభాష్, ప్రజా విద్యాలయానికి చెందిన డిబి రేఖ, మహర్షి బులుసు సాంబమూర్తి రెసిడెన్షియల్ స్కూల్కి చెందిన ఎం దివ్య, రెడ్ క్రాస్ రెసిడెన్షియల్ బాయ్స్ హై స్కూల్కి చెందిన డివి దుర్గామల్లేశ్వరరావు మరియు ఎం శ్రావ్యులకు 10,000 రూపాయల నగదు ప్రశంసాపత్రం అందజేశారు. హైదరాబాద్కు చెందిన బ్రాహ్మణ గ్లోబల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గిరిప్రసాద్ శర్మ అందజేసిన కాలేజ్ బ్యాగులు మరియు పుస్తకాలను కూడా చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులు అందజేశారు. కార్యక్రమంలో భరద్వాజ సేవా సంఘం కార్యదర్శి ముంజులేరు విశ్వేశ్వరరావు, కోశాధికారి రంగాబట్ట శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ వాడ్రేవి రవి, వడ్డిపర్తి మురళి, కేవీఎస్ సీతారాం, మాండలిక వెంకటశాస్త్రి, అయ్యగారి వెంకటేష్, దంటు భాస్కర్రావు, భారత్ వికాస్ పరిషత్ ఆదిత్య శర్మ, వల్లూరు కామేశ్వరి, బాలాంత్రపు ప్రసాద్తో పాటు చాగంటి సత్సంగ కమిటీ అధ్యక్షులు సూర్యనారాయణ, కార్యదర్శి డివి రాజు, గోశాల ట్రస్ట్ చైర్మన్ డి రామకృష్ణ, కోశాధికారి విజయ్ కుమార్ మరియు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. మే జూన్ మాసంలో వేసవి తీవ్రత దేహార్తి తీర్చుకోవడానికి రామారావుపేటలో చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లటి మజ్జిగ వితరణ చేయడం జరిగింది. ఈరోజు 6 విద్యార్థులకి నగదు బహుమతులు ఇవ్వడానికి నిర్ణయించబడింది. రాబో నెలలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది. అటు తర్వాత డాక్టర్ సివి రావు గారు ప్రముఖ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్ వైజాగ్, డాక్టర్ నిశాంత్ గారు కార్డియాలజిస్టు, వారి సహకారంతో గుండె వ్యాధుల వలన మన సమాజంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో వాటి నివారణ, తీసుకోవలసిన జాగ్రత్తలు, గుండె నొప్పి వస్తే వెంటనే తీసుకోవలసిన చర్యలు, పలు చికిత్సా విధానములు, వాటిపైన అవగాహన సదస్సులు వివిధ పట్టణములలో నిర్వర్తించడానికి డిసైడ్ చేశారు. దాంట్లో ఒక అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి బ్రహ్మశ్రీ పూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా వాళ్ళకి ప్రైజ్ మనీ మరియు మెరిట్ సర్టిఫికెట్స్ అందించడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థికి మేము 10,000 రూపాయలు చొప్పున వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ ఒక చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మెరిట్ సర్టిఫికెట్తో పాటు మేము
హైదరాబాద్ నుంచి గిరిపతి శర్మ గారు అని ఒక ఆయన ఈ యొక్క కార్యక్రమం మెచ్చుకుంటూ విద్యార్థులకు బ్యాగ్స్ పుస్తకాలు ఇమ్మని చెప్పి పంపించడం జరిగింది. వాటిని కూడా ఒక కాలేజ్ బ్యాగు, 20 లాంగ్ నోట్ బుక్స్, 10 పెన్లు కూడా ఈ సందర్భంగా వాళ్ళకి గురుగారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా భరత సేవా సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ ఐవీరావు గారు, అలాగే ట్రెజరర్ రంగాపట్ల శ్రీనివాసరావు గారు అండ్ మా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అందరూ, దాంతోపాటు దగ్గర 270 మంది వరకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని అభినందించడం జరిగింది. భరత సేవా సంఘం మరిన్ని కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ముందుకు వస్తుంది. ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, సెలవు. ఇంట జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్ము సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని పలువురు భక్తులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తోరింగి గ్రామంలో గల జనావళి వృద్ధాశ్రమంలో నారీ సేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. నారీ సేన అధ్యక్షురాలు పద్మజారెడ్డి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు, ఫ్రూట్స్, వాటర్ ట్యాంక్, నూతన వస్త్రాలు అందజేశారు. డాక్టర్ తన్మయి వాటర్ ట్యాంక్ స్పాన్సర్ చేయగా ఏ లక్ష్మి వృద్ధాశ్రమంలో వృద్ధులకు బెడ్షీట్స్ అందజేశారు. నారీసేన సభ్యులు అంతా కలిసి నిత్యావసర సరుకులు, ఫ్రూట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారీసేన అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడుతూ సమాజంలో అవసరతలు గుర్తించి వారికి తనవంతు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, డాక్టర్ తన్మయి, డాక్టర్ నిరూష, సీతారా, ఏ లక్ష్మి, యోగా ట్రైనర్ శ్రీలక్ష్మి, దుర్గాంబిక, రమ్య తదితరులు పాల్గొన్నారు. పలానా చోట ఇలా కావాలి ఇస్తున్నారు అని పెట్టగానే మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి సరే మేము ఇవి ఇస్తామని పాత బట్టలు, గ్రాసరీస్, అట్లాగే వాటర్ ట్యాంక్ చాలా అవసరం ఉంది అన్నారు. సో తన్మయ్య గారు వాటర్ ట్యాంక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సో మిగతా అందరు కూడా తలాకు చేసుకుని వాళ్ళు ఇచ్చిన పాత బట్టలతో పాటు అలాగే గ్రాసరీస్ కూడా చాలా గ్రాసరీస్ వచ్చాయి ఈరోజు. వాటితో పాటు మనకి జేఎన్సీ ప్యాలెస్ వాళ్ళు కొత్త నైటీలు, మీకు కొత్త బెడ్షీట్లు కూడా ఇస్తున్నారు ఈరోజు. అలాగే ఉడిపి లక్ష్మి గారు ఆవిడేమో కొత్త బెడ్షీట్లు ఇస్తున్నారు ఈరోజు. సో వాటితో పాటు ఇంకా మీకు పాత బెడ్షీట్లు, పాత నైటీలు, పాత డ్రెస్సెస్ ఇంకా చాలా వచ్చాయి. సో ఇలా మీరు ఈరోజు మీకు ఇవన్నీ ఇచ్చి వీటితో పాటు మీకు లంచ్ కూడా మేము సర్వ్ చేసి వెళ్ళబోతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాకంబరి అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు. పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం. పేదల ఆరోగ్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్. చెక్కులను పంపిణీ చేసిన కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు. అక్రమంగా సంపాదించిన జగన్ ఆస్తులన్నిటినీ ప్రజలకు పంచాలి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ డిమాండ్. చిరస్మరణీయుడు గోల్డముడి నాగేశ్వరరావు మాస్టర్. సంస్మరణ సభలో సేవలను కొనియాడిన మాజీ ఎమ్మెల్సీ ఐవి. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.